ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైందక్క? వాళ్ళ పిల్లల్ని టార్గెట్ చేశారు. మనం త్వరగా వెళ్ళాలి. పదండి. రాజాను, ఈ నరసింహ మామూలుడు కాదు మనీషా. మరే మనిషి రూపంలో ఉన్న మృగం. లక్కీ, జున్ను, జున్ను, లక్కీ, 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 జున్ను, లక్కీ, 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 జున్ను, లక్కీ, లక్కీ, జున్ను, 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 లక్కీ. లక్కీ. అక్కడ వాడు పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతే ఇక్కడ వీళ్ళు ఎంత వెతికి ఏ లాభం? పిల్లల్ని తీసుకువెళ్ళి ఆ నరసింహ తప్పు చేశాడనిపిస్తోంది ఆంటీ. అప్పుడే కదా లక్ష్మి వాడి మాట వింటుంది. పిల్లల జోలికొస్తే లక్ష్మిని ఆపడం కష్టం ఆంటీ. ఆ నరసింహ కొరివితో తలగొక్కున్నట్టే. లక్ష్మి అక్కడ కూడా లేరు. లేరా? వదిన, ఇటు సైడ్ కూడా లేరు. మనం పిల్లల్ని తీసుకెళ్ళుంటే బాగుండేది. ఆ వెధవ వాళ్ళని ఏం చేస్తాడో ఏమో. వాళ్ళ మీద చిన్న గీత పడినా వాడిని చంపేస్తాను. పోలీసులు ఇంకా ఊర్లోనే ఉన్నారు లక్ష్మి. లాయర్ కూడా ఉన్నారు. వాళ్ళకి ఫోన్ చేసి చెప్దాం. లేదండి, వాడితో మనమే డైరెక్ట్ గా తేల్చుకోవాలి. అసలు ముందు పిల్లలు ఎక్కడున్నారో కనుక్కోవాలి. అమ్మా, 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 అమ్మా. చిన్ను, ఏమైందమ్మా? ఎందుకంత టెన్షన్ గా ఉన్నావు? ఇప్పటిదాకా మీరు ఎక్కడికి వెళ్ళారా? ఈ ఆంటీతో ఇవి కొనుక్కోడానికి వెళ్ళాం. పిల్లలు ఇక్కడే ఉన్నారు. మరి వాడు ఎవరిని కిడ్నాప్ చేశాడు? అదే నాకు అర్థం కావడం లేదాంటీ. పిల్లలు సేఫ్ గా ఉన్నా కూడా వాడిని బెదిరించడానికి అబద్ధం చెప్పాడేమో. అలా టెన్షన్ పెడితే మనం దిగొస్తామని అనుకున్నాడక్క. లేదు, ఖచ్చితంగా వాడు ఏదో చేశాడనిపిస్తోంది. అవును లక్ష్మి, తాతయ్య గారు కొంప తీసి పెద్దయ్యని తీసుకుని వెళ్ళారా? ఆ ముసలోని తీసుకెళ్ళి ఏం చేస్తారు? పెద్దయ్య గారు ఉదయం నుంచి ఇంట్లో లేరు బాబు. హలో, ఏంటి లక్ష్మి, మీ ఇంట్లో ఎవరో కనిపించడం లేదని వెతుకుతున్నావా? రే, మా తాతయ్యని ఏం చేశావు? అరే హ, భలే కనిపెట్టావే. రే, మర్యాదగా ఆయన్ని వదిలేసాయి. మరి నువ్వు కేసు వదులుకుంటావా? ఈ కేసుకి ఆయనకి అసలు సంబంధమే లేదు. నీకు ముసలోడికి బంధుత్వం ఉంది కదా. మీ తాతయ్య తర్వాత తాతయ్య లాంటివాడు. వచ్చే సంవత్సరమో ఆ పై సంవత్సరమో పైకి పోయేవాడు. పాపం ముందే పోతున్నాడు. మా తాతయ్యని ఏమైనా చేశావో? చేస్తాను. నువ్వు కేసు వాపస్ తీసుకోకపోతే ముందు ఈ ముసలోడు, ఆ తరువాత మీ ఫ్యామిలీలో ఒక్కొక్కరిని లేపుకుంటూ పోతాను. నువ్వు శవాలు లెక్క పెట్టుకోవడం మాత్రమే. రే, ఒరవకో. నీ ఫ్యామిలీ కంటే ఆ ఊరే నీకు ఎక్కువ అనుకుంటే మీ వాళ్ళందర్నీ చంపి నిన్ను ఒంటరిదాన్ని చేస్తాను. ఈ కేసు వాపస్ తీసుకొని ఫ్యామిలీని కాపాడుకుంటావో కాదని అందర్నీ కాటికే పంపిస్తావో నీ ఇష్టం. ఏమైంది లక్ష్మి? ఆ నరసింహ తాతయ్యని కిడ్నాప్ చేశాడండి. కేసు వాపస్ తీసుకోకపోతే ఫ్యామిలీలో అందరినీ కాటికి పంపిస్తాను అని వార్నింగ్ ఇస్తున్నాడు. లక్ష్మి, అలాంటి దుర్మార్గులతో గొడవెందుకు? ఏదో పండక్కొచ్చాం, ఊరు చూసి వెళ్ళిపోకుండా పక్క ఊరిని ఉద్ధరించటం అవసరమా? మనీషా, లక్ష్మి చేస్తుంది మంచి పని. కరెక్టే మిత్రా, కానీ ఆ పని వల్ల మన ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతోంది కదా. అక్కడ ఒక ఊరే లేకుండా పోతుంది.
అందుకని మన కుటుంబాన్ని లేకుండా చేసుకోవాలా? పిల్లలు క్షేమంగా ఉన్నారు కాబట్టి సరిపోయింది. వాళ్ళకేమైనా అయ్యుంటే? పిల్లల బదులు ఆ పెద్ద ఆయన ఇరుక్కున్నాడు. ఆయన ఎలా కాపాడతావు? మనవే స్వతంత్ర సమరయోధులం కాదు, దేశాన్ని ఊళ్ళని కాపాడడానికి. కేసు వాపస్ తీసుకుని సిటీకి వెళ్ళిపోదాం. లేచిన్నత్తయ్య గారు, ఆ ఊరిని కాపాడే వెళ్ళాలి. ఆ ఊరికి అండగా ఉంటామని మాటిచ్చాం, అది తప్పకూడదు. రే వివేక్, వాళ్ళు మాటిచ్చారంట. మనం బయలుదేరదాం. జాను, మన లగేజ్ తీసుకుని రా. నేను రాను మామ్, కావాలంటే మీరు వెళ్ళండి. అన్నయ్య వదిలినతో పాటు నేను ఇక్కడే ఉంటాను. నేను కూడా రానత్తయ్య. తాతయ్యని ఆ ఊరిని ఎలాగైనా కాపాడాలి. తాతయ్యని వాళ్ళెక్కడికి తీసుకెళ్ళి ఉంటారో. ఏంట్రా మీరు? లేస్తే కూర్చోలేడు, కూర్చుంటే లేవలేని ముసలోణ్ణి కుర్చీలో కట్టేస్తారా? సరిగ్గా నడవలేనివాడు పరిగెత్తి పారిపోతాడనుకున్నారా? అయ్యో, ఇలా కొట్టారేంట్రా? మీలో మానవత్వం చచ్చిపోయిందా? మీరు కొట్టిన దెబ్బలకి ఈ పెద్దాయన పైకి పోయి ఉంటే ఈ ముసలి పురుగును అడ్డు పెట్టుకొని ఆ లక్ష్మిని ఎలా బ్లాక్మెయిల్ చేయనురా? మీరు కత్తులు గన్నులే కాదురా, అప్పుడప్పుడు కాస్త బుర్రను కూడా వాడాలి. సారీ పెద్దాయన, మా కుర్రోళ్ళు కొంచెం మొరటోళ్ళు. మిమ్మల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. మీకు నొప్పేం లేదు కదా? నువ్వు నన్నిలా చేశావని మా లక్ష్మికి తెలిస్తే అప్పుడు నీకుంటుందిరా నొప్పి. మా లక్ష్మి ఊరు మంచి కోసం ఆలోచిస్తుంది. నువ్వు ఊరిని మింగేయాలని చూస్తున్నావు. నీలాంటి వాళ్ళకి శిక్ష తప్పదు. ఏ శిక్ష పెద్దాయనా? ఈ గరుడ పురాణంలో చెప్తారే, ఈ క్రిమి భోజనం, దండశూలం, కుంభీ పాకం, ఇలాంటి శిక్షలా? నాకు ఆ శిక్షలు వేయడానికి మీ లక్ష్మి ఏమి దేవత కాదు. ఎక్కువగా మాట్లాడితే నేనే నీకు శూలదండన శిక్ష వేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.